రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల వివిధ కారణాల వల్ల విశాల్ వార్తలు ఉంటున్నాడు. తెలుగు తమిళ భాషల్లో ప్రముఖ నటుడైన విశాల్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. అయితే ప్రస్తుతం కోలుకుంటూ ఉన్నారు. గతంలో విశాల్కి లైకా నిర్మాణ సంస్థకి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. విశాల్ తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ కోసం ఫైనాన్షియల్ అంబు చెలియన్ దగ్గర 21.29 కోట్ల అప్పు తీసుకున్నారు. ఈ అప్పుని లైకా ప్రొడక్షన్స్ తీర్చేసింది. కానీ విశాల్ ఆ డబ్బు లైకాకి తిరిగి ఇవ్వలేదు. అయితే విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ హక్కులన్నీ కూడా లైకాకి ఇవ్వాలని చెప్పి ఆ ఒప్పందంలో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. కాలీవుడ్ హీరో విశాల్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కు మధ్య కొన్నేళ్లుగా కూడా డబ్బు విషయంలో ఇదే విషయంలో విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా ఆ కేసులోని విశాల్కు మద్రాస్ కోర్టు షాక్ ఇచ్చింది. లైకా ప్రొడక్షన్స్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. న్యాయపరమైన ఖర్చులతో సహా లైకా ప్రొడక్షన్స్ వారికి డబ్బు తిరిగి ఇవ్వాలని కోర్టు తెలపడం జరిగింది. అయితే సినిమా తీస్తానని తమ వద్ద విశాల్ దాదాపు 22 కోట్లు అప్పుగా తీసుకున్నారని చెప్పి లైకా ప్రొడక్షన్స్ చెప్పింది. ఒప్పందం ప్రకారం సినిమా చేయలేదు కాబట్టి లైకా ప్రొడక్షన్స్ తెలిపడం జరిగింది. అయితే విశాల్ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతోనే లైకా ప్రొడక్షన్స్కు విశాల్ 15 కోట్లు డిపాజిట్ చేయాలని చెప్పి అప్పుడు కోర్టు సూచించింది. అయితే తన ఆస్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అంతవరకు విశాల్ నటించిన సినిమాలు, నిర్మించిన సినిమాలు ఏవి కూడా థియేటర్స్, ఓటీటీలో విడుదల చేయకూడదంటూ కూడా కోర్టు స్టే విధించింది. అయితే కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘించారని లైకా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఆపై విశాల్ పైన కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేసింది. దాంతో న్యాయస్థానం విశాల్ను మందలించింది. లైకాకు చెల్లించాల్సిన 22 కోట్ల రూపాయలకు 30% వడ్డీ కూడా చెల్లించాలని విశాల్ని ఆదేశించింది కోర్టు. అంతేకాకుండా న్యాయపరమైన ఖర్చులతో సహా లైకాకు చెల్లించాలని పేర్కొన్నది. అయితే విశాల్ తన ఆస్తుల వివరాలు కోర్టుకు దాఖలు చేశారు. తన వద్ద 3 కార్లు, 1 బైక్తో పాటు 2 బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను కోర్టుకు అందించారు. తన ఇంటిపై తీసుకున్న రుణానికి సంబంధించిన వివరాలను కూడా ఆయన అందించడం జరిగింది. అయితే ఈ విధంగా కూడా లైకా ప్రొడక్షన్స్కి విశాల్కి మధ్య కూడా గత కొంతకాలంగా కూడా ఈ మనీ విషయంలో 22 కోట్ల రూపాయల మనీ విషయంలోనైతే ఈ లావాదేవీల విషయంలో లైకా ప్రొడక్షన్స్కి విశాల్కి మధ్య అయితే గత కొంతకాలంగా కూడా వివాదం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కోర్టును ఆశ్రయించినప్పుడు కూడా కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. కోర్టు తీర్పు ఇచ్చి కూడా లైకా ప్రొడక్షన్స్కి మీరు 15 కోట్లు అంటే లైకా ప్రొడక్షన్స్తో మీరు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందం ప్రకారం కట్టుబడి లేరు కాబట్టి 15 కోట్లు మీరు లైకా ప్రొడక్షన్స్కి మీరు డిపాజిట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా కోర్టు ఏదైతే ఆంక్షలు పెట్టిందో ఆ ఆంక్షల్ని మీ మూవీస్ని థియేటర్స్లో అవి ఇచ్చే వరకు కూడా మీ మూవీస్ని థియేటర్స్లో రిలీజ్ చేయొద్దు అని చెప్పి ఆంక్షలు పెట్టడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా ఆ ఆంక్షలను ఉల్లంఘించారని చెప్పి కూడా ఇప్పుడు లైకా మళ్ళీ కూడా కోర్టును ఆశ్రయించింది. కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు ఈసారి విశాల్ని మందలించి కూడా అప్పుడు ఏవైతే 22 కోట్లు మీరు ఇవ్వాలో దానికి 30% వడ్డీ కూడా చెల్లించండి అంటూ లైకా ప్రొడక్షన్స్కి మీరు ఇవ్వండి, మరోవైపు మీ ఆస్తి వివరాలను కూడా మాకు ఇవ్వండి అని చెప్పి కూడా కోర్టు చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ తన దగ్గర 3 కార్లు, 2 బైకులు, 1 ఇల్లు, అదేవిధంగా ఆ ఇంటికి సంబంధించి కూడా లోన్ ఉన్నట్లుగా కూడా విశాల్ కొన్ని డాక్యుమెంట్స్ను కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. సో మద్రాస్ హైకోర్టు ప్రజెంట్ అయితే విశాల్ విషయంలో ఈ విధంగా తీర్పు ఇవ్వడం కూడా విశాల్ని ఒకసారి షాక్కి గురి చేసినట్లుగా అవుతుంది. విశాల్ గతంలో కోర్టు ఏదైతే 15 కోట్లు డిపాజిట్ చేయాలి, మరోవైపు అవి డిపాజిట్ చేసేంత వరకు కూడా ఆ ఒప్పందం ప్రకారం మీ మూవీస్ని కానీ మీ నిర్మాణాలు మీరు ఏదైతే నిర్మాణాన్ని ప్రొడక్షన్ చేశారో ఆ మూవీస్ని కూడా రిలీజ్ చేయొద్దని చెప్పి పెట్టడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా మనం చూసాము, ఆ తర్వాత అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా తన మూవీస్కి ప్రమోషన్స్ చేయటము ఇవన్నీ మనం చూసాం కదా. సో లైకా ప్రొడక్షన్స్ కూడా ఇదే విషయం మీద విశాల్ మీద కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టులో కేసు వేసిన తర్వాత కోర్టు ఈ విషయాన్ని ఈసారి ఈ విషయం మీద వాదనలు జరిగినప్పుడు కూడా కోర్టు కూడా విశాల్ని మందలిస్తూ కూడా మీరు గతంలో తీర్పు ఇచ్చినప్పుడు తన ఆస్తి వివరాలు వీటిని సబ్మిట్ చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఈసారి విశాల్ తన ఆస్తి వివరాలు వాటిని సబ్మిట్ చేయడం అనేది జరిగింది. తనకున్న ఆస్తులను పేర్కొంటూ కూడా విశాల్ కోర్టుకు అయితే ప్రజెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. అయితే తనకి ఇంటి మీద లోన్ ఉన్నట్లుగా కూడా విశాల్ ఆ డాక్యుమెంట్ను కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇప్పుడు తనకు 15 కోట్లు అంటే గతంలో 15 కోట్లు మీరు డిపాజిట్ చేయాలి లైకా ప్రొడక్షన్స్కి సంబంధించి అని చెప్పి కూడా
అప్పుడు తీర్పు ఇచ్చింది. అయితే ఇప్పుడు 22 కోట్లు గతంలో ఇవ్వాలి. అయితే ఆ 22 కోట్లకు కూడా మీరు 30% కూడా వడ్డీ చెల్లిస్తూ కూడా ఇవ్వండి అని చెప్పి కూడా, అదేవిధంగా ఇప్పటి వరకు లైకా ప్రొడక్షన్స్ ఈ కేసుకు సంబంధించి కోర్టు చుట్టూ తిరుగుతూ కూడా డబ్బులు ఖర్చు పెట్టింది. ఆ డబ్బును కూడా మీరే ఇవ్వాలని చెప్పి కోర్టు అయితే ప్రజెంట్ విశాల్కి షాక్ ఇచ్చింది.